సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి మరోసారి డుమ్మా కొట్టారు. దీంతో నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన రాజ్ కసిరెడ్డి అందుబాటులో లేరు. అసలు రాజ్ కసిరెడ్డి ఎక్కడున్నారు? దేశం విడిచి వెళ్లారన్న ప్రచారంలో నిజమెంత? వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా సిఐడి విచారణకు ఆదేశించింది. దీంతో సిఐడి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ తో పాటు ఏపీ అబ్కారీ శాఖలో కూడా సోదాలు నిర్వహించి పలు రికార్డులు స్వాధీనం చేసుకుంది. మద్యం డిస్టిలరీల నుంచి పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకున్నారని ఆరోపణలు రావడంతో పాటు మద్యం విక్రయాలను కేవలం నగదు ద్వారానే అమ్మకాలు చేపట్టారు. దీంతో ఏపీలో భారీగా ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించి ఆ తర్వాత విచారణ కోసం సిట్ ను నియమించింది. ఎక్సైజ్ శాఖలో ఉన్న పలువురు అధికారులు మద్యం కుంభకోణం ఎలా జరిగిందనే అంశంపై న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత సరుకు కొనుగోలు చేయాలో, ఏ రోజు ఏ బ్రాండ్లు ఎంత మేరకు విక్రయించాలో నిర్ణయించేవారని సమాచారం. దీంతో సిట్ బృందం రాజ్ కసిరెడ్డికి విచారణకు నోటీసులు ఇచ్చింది. రెండోసారి ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయగా ఇందులో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. మరోసారి నోటీసులు ఇచ్చే సమయంలో సరైన సమయం ఇవ్వాలని సిట్ ను ఆదేశించింది. దీంతో సిట్ బృందం 5 రోజుల సమయం ఇచ్చి మూడోసారి నోటీసులను జారీ చేసింది. ఇవాళ విజయవాడ సిపి కార్యాలయంలోని సిట్ కార్యాలయానికి రావాలని ఆదేశించింది. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన పోలీసు అధికారులకు రాజ్ కసిరెడ్డి అసలు అందుబాటులో లేకుండా పోయారు. విచారణకు రాజ్ కసిరెడ్డి రాకపోవడంతో భవిష్యత్ కార్యాచరణపై ప్రభుత్వ న్యాయవాదులు, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని సిట్ బృందం భావిస్తోంది. అయితే రాజ్ కసిరెడ్డి దేశం దాటి వెళ్లారని ప్రచారం జరుగుతున్నప్పటికీ పోలీసులు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. ఇదే కేసులో మిథున్ రెడ్డికి కూడా సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మిథున్ రెడ్డిని అరెస్టు చేయొద్దని, విచారణకు సహకరించాలని ఆదేశించింది. రాజ్ కసిరెడ్డితో పాటు మరికొంతమంది కీలక నిందితులపై ఇప్పుడు సిట్ బృందం దృష్టి సారించింది. రాజ్ కసిరెడ్డి వ్యవహారంలో కోర్టును ఆశ్రయించాలా లేక ఏం చేయాలనే అంశంపై సిట్ బృందం న్యాయ నిపుణులతో చర్చిస్తోంది.